అసలు డేవిడ్ మిల్లర్ ఆడాల్సిన ఆటేనా ఇది? లాస్ట్ ఓవర్ 2 బాల్స్ ఉన్నాయి, 2 రన్స్ ఉన్నాయి. ఆ బాల్ సింగిల్ తీసి ఉండొచ్చు, ఇంకొక బాలే ఉంది. లాస్ట్ బాల్ కి 2 రన్స్ కావాలి. 2 బాల్ 2 రన్స్ కావాల్సినప్పుడు సింగిల్ తీసింటే మ్యాచ్ టై అయ్యేది. లాస్ట్ బాల్ రన్ వచ్చినా రాకపోయినా వచ్చింటే విన్ అయ్యేవాళ్ళు, లేకపోతే సూపర్ ఓవర్ వెళ్ళేది. అట్లానే కనీసం ఢిల్లీకి ఛాన్స్ ఉండేది. కానీ ఆ ఛాన్స్ లేకుండా మిల్లర్ చేశాడు. ఇక్కడ మిల్లర్ కి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అయిపోయిందా, లేకపోతే 6-4 కొట్టేసి డైరెక్ట్ నేను కొట్టగలను చెప్పేసి గెలిపించగలను చెప్పేసి అక్కడ రన్ తీయకుండా ఉండిపోవడం తప్ప రైటా? మేబీ ఆ రన్ తీసుంటే బాగుండేదేమో నాకు కూడా అనిపించింది. ఎందుకంటే ఆ సింగిల్ తీసి ఉంటే అవతల ప్లేయర్ ఎటాడైనా వాళ్ళు రన్ వచ్చినా రాకపోయినా కనీసం డ్రా అయ్యేది. బట్ ఒక బ్యాట్స్మెన్ గా అవుట్ సైడ్ నాన్ స్ట్రైక్ రన్ లో బౌలర్ ఉన్నప్పుడు ఆలోచించాల్సిన విషయం, ఆలోచించేది ఇదే బ్యాట్స్మెన్. ఎందుకంటే తను ఒకవేళ నెక్స్ట్ ఇచ్చినా కూడా అవుట్ అయిపోతే అక్కడికి ఓన్లీ టైతోనే మిగిలిపోతుంది, మ్యాచ్ విన్ చేపిద్దాం అనే ఉద్దేశంతోనే పిల్లరు ఆ బాల్ రన్ తీయకుండా ఉండిపోయాడు. బట్ ఆ బాల్ మిస్ అవ్వడంతో ఢిల్లీ ఒక్క రన్ తో మ్యాచ్ ఓడిపోయింది. ఇది దారుణం నిజంగా చెప్పాలంటే. హట్టింగ్ ఉంటుంది నిజంగా మిల్లర్ కి కూడా.